డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది కూడా 100% విన్నింగ్ రేషియో. 21 సీట్స్కి 21 సీట్స్ విన్ అయ్యారు. ఈ ఫుడ్కి సంబంధించి ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందో అదే విధంగా ఫిలిమ్స్ని ఇది రెగ్యులేట్ చేసి ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్ అనేది బేసికల్గా సిబిఎఫ్సి 4 వేస్లో ఇస్తుంది. ఒకటి యూ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, యూ/ఏ సర్టిఫికేట్, ఎస్ సర్టిఫికేట్. ఒకవేళ ఎగ్జామినింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఫిల్మ్ మేకర్స్కి సాటిస్ఫైగా లేకుండా ఉంటే అప్పుడు అతను రివైజింగ్ కమిటీకి అప్లై చేసుకోవచ్చు. ఒక ఆ పర్సన్ ఎవరనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఒక అన్నోన్ పర్సన్ మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం మేము ఈ మూవీని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పారు. సో ఒక్కసారిగా జనవరి 9th మూవీ అనేది రాకపోతుందేమో అన్న భయంతో వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వీళ్ళు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సో అసలు ఒక్క మూవీ రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత కాన్స్పిరెన్సీస్, ఎందుకు ఇంత అలిగేషన్స్, ఎందుకు ఇంత డ్రామా? ఏప్రిల్ మేలో జరగబోతున్న ఎలక్షన్స్. దళపతి విజయ్ యొక్క ప్రెజెన్స్ అనేది పెరుగుతుందా లేకుంటే విజయ్ యొక్క ఓట్ షేర్ అనేది తగ్గుతుందా? లాస్ట్ వీడియోలో యాక్టర్ విజయ్ సినిమా కెరీర్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి సినిమా సూపర్ స్టార్గా ఎలా ఎదిగాడు, అక్కడి నుంచి పొలిటికల్ జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పొయిటిక్ వేలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మనం యాక్టర్ విజయ్ యొక్క లాస్ట్ మూవీ అయిన జననాయకన్ ఎందుకు ఆపేశారు, ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి యొక్క రోల్ ఏంటి, దాని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందా, నెక్స్ట్ ఈ సిబిఎఫ్సి యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దీని కిందకి ఏ కమిటీస్ ఉంటాయి, ఒక ఫిల్మ్ అనేది ఈ సిబిఎఫ్సి బోర్డు దగ్గరికి వెళ్ళింది అంటే ఎలా సర్టిఫికేషన్ తీసుకొని బయట వస్తుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక కేసు వచ్చేటప్పటికి కరూర్ స్టాంపెడ్లో 41 మెంబర్స్ చనిపోయారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఆ సిబిఐ ఎంక్వైరీకి 2 times విజయ్ గారిని పిలిచారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఒకసారి సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది. దాని కింద సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ బోర్డులో 2 కమిటీస్ ఉంటుంది. ఒకటేమో ఎగ్జామినింగ్ కమిటీ, ఇంకొకటి వచ్చి రివైజింగ్ కమిటీ ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రొవిజన్స్ ప్రకారం ఒక ఫిల్మ్ అనేది ఉందా లేదా అని చెక్ చేసి దానికి ఒక రెగ్యులేట్ చేసి నెక్స్ట్ ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. ఆ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మూవీని థియేటర్లో చూడాలి లేదా టెలివిజన్లో చూడాలి అనేది డిసైడ్ అవుతుంది. బేసికల్గా ఈ సిబిఎఫ్సి ఒక రెగ్యులేటరీ బాడీ. ఎఫ్ఎస్ఎస్ఏఏ ఏం చేస్తుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఫుడ్కి సంబంధించి ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందో అదే విధంగా ఫిలిమ్స్ని ఇది రెగ్యులేట్ చేసి ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్ అనేది బేసికల్గా సిబిఎఫ్సి 4 వేస్లో ఇస్తుంది. ఒకటి యూ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, యూ/ఏ సర్టిఫికేట్, ఎస్ సర్టిఫికేట్. ఒకసారి ఈ సర్టిఫికేషన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. యూ సర్టిఫికేషన్ కానీ ఒక ఫిల్మ్కి ఇచ్చింది అంటే అప్పుడు ఆ ఫిల్మ్ అనేది ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ అని అర్థం. ఏ ఏజ్ వాళ్ళైనా సరే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ ఏ సర్టిఫికేషన్, ఒకవేళ సిబిఎఫ్సి ఏ సర్టిఫికేషన్ ఒక ఫిల్మ్కి ఇచ్చిందంటే ఇది స్ట్రిక్ట్లీ అడల్ట్ పీపుల్ మాత్రమే చూడడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యూ/ఏ. ఈ యూ/ఏ సర్టిఫికేషన్ ఏంటి అంటే 12 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. అయితే 12 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మూవీ చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరెంట్ అనేది వాళ్ళతో పాటు ఉండాలి. ఉంటేనే అప్పుడు అలౌ చేస్తారు, ఆ మూవీస్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉంది. ఈ యూ/ఏలోనే రీసెంట్గా 2024 నుంచి కొత్త తీసుకువచ్చారు. అదేంటంటే యూ/ఏ 7+ అని, యూ/ఏ 13+ అని, యూ/ఏ 16+ అని. బేసికల్గా ఏంటంటే ఆ ఏజ్ కేటగిరీని బేస్ చేసుకొని పేరెంటల్ గైడెన్స్తో ఈ మూవీస్ని చూడొచ్చని మీనింగ్. నెక్స్ట్ ఇంకొక సర్టిఫికేట్ ఉంది, అది ఎస్ సర్టిఫికేట్. ఒకవేళ సిబిఎఫ్సి ఒక ఫిల్మ్కి ఎస్ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే ఇది కేవలం స్పెషల్ మూవీస్కి అని అర్థం. డాక్టర్స్కి లేకుంటే సైంటిస్టులు మాత్రమే చూసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ని ఎక్కడ పడితే అక్కడ వేయరు. దీనికంటే స్పెషల్ స్క్రీన్స్ ఉంటుంది. ఈ స్క్రీన్స్లో మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. అయితే ఒక ఫిల్మ్ అనేది రెడీ అయిన తర్వాత దానికి సెన్సార్ బోర్డు నుంచి ఏ విధంగా సర్టిఫికేషన్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిల్మ్ రెడీ అయిన తర్వాత ఆ ఫిల్మ్ ఎగ్జామినింగ్ కమిటీకి వెళ్తుంది. సో ఈ ఎగ్జామినింగ్ కమిటీ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్ మెంబర్స్ ఉండరు ఈ ఎగ్జామినింగ్ కమిటీలో. బేస్డ్ ఆన్ ద ఫిలిం యొక్క లెంత్ని బట్టి, ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ అయితే కేవలం 2 members మాత్రమే ఈ కమిటీలో ఉంటారు. ఒకవేళ ఈ యొక్క ఫిల్మ్ అనేది లాంగ్ వీడియో ఫార్మాట్లో ఉండింది అంటే అప్పుడు 4 members ఈ యొక్క కమిటీలో అపాయింట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే క్లియర్గా ఈ మూవీని మొత్తం చూసి కొన్ని నోట్ డౌన్ చేసుకుంటారు. దేని ప్రకారం నోట్ డౌన్ చేసుకుంటారంటే ఒకటి సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రొవిజన్స్ ప్రకారం ఈ ఫిల్మ్ అనేది ఉందా లేదా,
నెక్స్ట్ సెన్సార్ బోర్డుకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అండ్ ఈ గైడ్లైన్స్లో పబ్లిక్ మొరాలిటీకి సంబంధించి కానీ, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించి కానీ, పొలిటికల్గా కానీ, ఐడియాలజికల్గా కానీ, రిలీజియన్ పరంగా కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ యొక్క ఫిల్మ్స్ని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఒక సర్టిఫికేషన్ని ఈ యొక్క మూవీకి సజెస్ట్ చేస్తారు. మూవీ చూసిన తర్వాత ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ మూవీకి యూ సర్టిఫికేషన్ ఇవ్వాలా, యూ/ఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేషన్ ఇవ్వాలా, లేకుంటే ఎస్ సర్టిఫికేషన్ ఇవ్వాలా డిసైడ్ అవుతుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత ఓకే అయిపోయినట్టే లెక్క. ఒకవేళ ఎగ్జామినింగ్ కమిటీ కానీ ఈ ఫిలింలో ఏదైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా, పొలిటికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా, లేకుంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏమైనా ఉన్నా, లేకుంటే మైనారిటీస్ యొక్క వాల్యూస్ని వైలేట్ చేస్తూ ఉన్నా, ఈ విధంగా ఏమైనా ఉంటే కొన్ని సజెషన్స్ ఇస్తుంది ఫిల్మ్ మేకర్స్కి. కొన్ని సీన్స్ కట్ చేయండి అని, లేకుంటే లెంత్ తగ్గించండి అని, లేకుంటే ఈ సీన్స్ మొత్తం మార్చేయండి అని, లేకుంటే బీప్ సౌండ్ వేయండి అని, ఇట్లా కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఒకసారి ఆ సజెషన్స్ ఫిల్మ్ మేకర్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు అంటే అప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామినింగ్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంది. పబ్లిష్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చేసినట్టే లెక్క. ఒకవేళ ఎగ్జామినింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఫిల్మ్ మేకర్స్కి సాటిస్ఫైగా లేకుండా ఉంటే అప్పుడు అతను రివైజింగ్ కమిటీకి అప్లై చేసుకోవచ్చు. ఈ రివైజింగ్ కమిటీ అనేది చాలా పెద్దది. సో ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, నెక్స్ట్ ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్స్ ఉంటారు, ప్రొఫెషనల్ టీమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ టీంలో కూడా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. ఈ ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఈ మూవీని మైక్రో లెవెల్లో స్క్రూటనైజ్ చేస్తారు. స్క్రూటనైజ్ చేసి ఇన్ డీటెయిల్గా ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలనేది డీటెయిల్గా రాస్తారు. నోట్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేషన్ ఇవ్వాలి అని సిబిఎఫ్సికి రికమెండ్ చేస్తారు. ఆ రికమెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి సిబిఎఫ్సి ఫైనల్ సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంది. తర్వాత ఈ ఫిల్మ్ అనేది పబ్లిష్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఈ రివైజింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా ఫిల్మ్ మేకర్కి సాటిస్ఫాక్టరీ లేదు అంటే అప్పుడు అతను ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లైట్ ట్రిబ్యునల్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది కుదరకపోతే డైరెక్ట్గా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ అయింది ఆర్టికల్ 19 ప్రకారం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ డైరెక్ట్గా కేసు వేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ప్రొసీజర్. ఒక మూవీ అనేది రెడీ అయిన తర్వాత ఎగ్జామినింగ్ కమిటీ నుంచి రివైజింగ్ కమిటీకి, రివైజింగ్ కమిటీ నుంచి సిబిఎఫ్సికి, సిబిఎఫ్సి నుంచి ఫైనల్గా పబ్లిష్ అయ్యేదానికి ఉన్న ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ జననాయకన్ మూవీకి ఏం జరిగిందో చూద్దాం. జననాయకన్ మూవీ అనేది యాక్టర్ విజయ్ యొక్క లాస్ట్ మూవీ అనేసి డిక్లేర్ చేశారు. దాని తర్వాత అతను కంటిన్యూస్గా పొలిటికల్ ఫీల్డ్లోనే ఉంటారనేసి కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ జననాయకన్ మూవీకి సెన్సార్షిప్ కోసం ఎగ్జామినింగ్ కమిటీకి మిడ్ డిసెంబర్లోనే పంపించారు, 2025లోనే. అయితే జనవరి 5 వరకు ఈ ఎగ్జామినింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికేషన్ రికమెండ్ చేసింది అండ్ 27 కట్స్ని సజెస్ట్ చేసింది. ఆ సజెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మోడిఫై చేసి మళ్ళీ ఈ ఎగ్జామినింగ్ కమిటీకి పంపించారు. ఎగ్జామినింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికేషన్ రికమెండ్ చేసింది. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామినింగ్ కమిటీ ఓన్లీ రికమెండ్ మాత్రమే చేస్తుంది, కానీ దీనికి మ్యాండేటరీ ఏం కాదు. కానీ జనవరి 5న సిబిఎఫ్సి ఈ మూవీని రివైజింగ్ కమిటీకి సజెస్ట్ చేసింది. సో దీనికి సిబిఎఫ్సి చెప్తున్న రీజన్ ఏంటంటే ప్రజెంట్ సిబిఎఫ్సిలో 23 మెంబర్స్ ప్లస్ చైర్మన్ ఉంటారు. సో ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ప్రసూన్ జోషి. సో ఇతను ఏం చెప్తున్నారంటే ఈ ఎగ్జామినింగ్ కమిటీలో ఉన్న 4 మెంబర్స్లో ఒక మెంబరు ఈ మూవీకి సంబంధించి రిలీజియస్ మైనారిటీకి ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని ఆబ్లిగేషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మన ఇండియన్ మిలిటరీని డిగ్రేడ్ చేస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయి. దానివల్ల మేము ఈ యొక్క మూవీని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నామనేసి ఒక పర్సన్, ఆ పర్సన్ ఎవరనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఒక అన్నోన్ పర్సన్ మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం మేము ఈ మూవీని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నాము అని చెప్పారు. యాక్చువల్గా జనవరి 9th రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఈ వెంటనే ఈ యొక్క రివైజింగ్ కమిటీకి వేశారో రివైజింగ్ కమిటీ ఎప్పుడు సర్టిఫికేషన్ ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేయలేదు. మాకు కొంచెం టైం కావాలన్నారు, కానీ వీళ్ళకు ఉండేది ఓన్లీ 4 days ఉంది. జనవరి 9th పెట్టుకున్నారు, ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఇచ్చేశారు, వరల్డ్ వైడ్ స్క్రీనింగ్ అనేది అంతా తీసుకున్నారు. అండ్ పొంగల్ ఎఫెక్ట్ ఇది, అండ్ చాలా 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 క్రేజ్ ఉన్న మూవీ, అండ్ లాస్ట్ మూవీ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. తిరిగి పోర్ ఐడియావే இல்ல. I am coming. అండ్ దీని యొక్క బడ్జెట్ అండ్ ప్రొడక్షన్ టీమ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీని ప్రొడ్యూస్ చేసింది కేవిఎన్ ప్రొడక్షన్స్. అండ్ దీనికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ వచ్చి అరౌండ్ 300 crores ఇన్వెస్ట్ చేశారు. సో ఒక్కసారిగా జనవరి 9th మూవీ అనేది రాకపోతుందేమో అన్న భయంతో వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వీళ్ళు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు జనవరి 9th మార్నింగ్ సింగిల్ బెంచ్ ఆర్డర్, అక్కడ ఎవరున్నారంటే బీడి ఆశ, ఈమెనే పీటీ ఆశ అని కూడా అంటారు. సో ఈమె ఏం చెప్పిందంటే వీళ్ళు కేసు అంతా స్టడీ చేసిన తర్వాత మీరు ఒకసారి ఎగ్జామినింగ్ కమిటీ
యూబైఏ సర్టిఫికేషన్ రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రివైజింగ్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇది ఆల్రెడీ ఎగ్జామినింగ్ చేసిన తర్వాతే కదా ఇస్తుంది. ఇప్పటివరకు మోస్ట్ ఆఫ్ ద మూవీస్కి ఎగ్జామినింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకునే కదా మీరు సర్టిఫికేషన్ తీసుకొని అప్రూవ్ చేస్తున్నారు. బట్ ఈ మూవీకి మాత్రం ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ వరకు వెయిట్ చేసి మరి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మీరు ఎగ్జామినింగ్ కమిటీ ఇచ్చిన యూబీఏ సర్టిఫికేషన్ని అప్రూవ్ చేసి మూవీని ఈవినింగ్ కల్లా రిలీజ్ చేయండి అనేసి కోర్టు ఒక ఆర్డర్ అనేది సిబిఎఫ్సికి పాస్ చేసింది. కట్ చేస్తే సిబిఎఫ్సి వెంటనే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి ఇది మేము ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాము. ఈ ప్రొసీజర్ ఏంటి అంటే మైనారిటీస్కి సంబంధించిన రైట్స్, అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ దీన్ని రివైజింగ్ కమిటీకి పంపించాం. ఇది ఒక ప్రొసీజర్, దాంట్లో మేము ఏం చేసేది లేదు అని చెప్పారు. దీంతో ఏం చేసిందంటే కోర్టు 20th పోస్ట్ పోన్ చేసింది ఈ యొక్క అప్పీల్ని. కానీ హైకోర్టులో ఇంక మనం ఏం చేయలేమని ఫిక్స్ అయ్యారో ఫిల్మ్ మేకర్స్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వీళ్ళకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. అది ఏంటి అంటే సుప్రీంకోర్టు వీళ్ళు ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు కదా, అండ్ హైకోర్టు కూడా మీకు ఒక డేట్ అనేది ఇచ్చింది కదా, అప్పీల్ అవ్వడానికి డేట్ ఇచ్చింది కదా, మీరు ఆల్ ఆఫ్ సడన్ ఇంత రావాల్సిన అవసరం ఏముంది? సో ఆ కోర్టు ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి అని చెప్పడంతో మళ్ళీ ఇంకేం చేయలేకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. సో అసలు ఒక్క మూవీ రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత కాన్స్పిరెన్సీస్, ఎందుకు ఇంత అలిగేషన్స్, ఎందుకు ఇంత డ్రామా? బేసికల్గా విజయ్ ఒక యాక్టర్. ఇతని యొక్క మెయిన్ పొలిటికల్ కనెక్షన్స్ టు ద పీపుల్ ఏంటి? మెర్సిల్ కానీ, కత్తి మూవీ కానీ, బిగిల్ కానీ, ఇవంతా కూడా సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్స్ని, తర్వాత చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ విధంగా తీసిన మూవీస్, ఎంకరేజ్గా ఉండడానికి చేసిన మూవీస్. అండ్ ఇప్పుడు జననాయకన్ మూవీ అనేది 2023 భగవంత్ కేసరి మూవీలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లైక్ చిల్డ్రన్ ప్రొటెక్షన్లో కానీ, నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ, సో ఇటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ తీసుకొని మరీ తీసిన మూవీ. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్ ఎక్కువ ఈ మూవీకి అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఇతనికి ఏమన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నది వీళ్ళ యొక్క భయం. అండ్ ఇదంతా కూడా ఎందుకు? ఏప్రిల్ మేలో జరగబోతున్న ఎలక్షన్స్. ఈ 2026లో తమిళనాడు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ మేలో. సో దీని వెనకాల ఇదంతా ఉన్న డ్రామా. అతి త్వరగా పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మూవీ, అదే జననాయకన్. కాబట్టి వీళ్ళు దీని మీద అందరూ కూడా కాన్స్పిరెన్సీ థియరీస్ వేసుకొని అప్పటికప్పటికి స్టాప్ చేసేసారు మూవీని. అండ్ ఇప్పుడు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఈ మూవీ ఎప్పుడైతే ఆగిపోయిందో దీనిపైన డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ అసెంట్స్ని వ్యక్తపరుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే చూసుకుందాం. ప్రజెంట్ స్టాలిన్ గారు సీఎంగా ఉన్నారు తమిళనాడు స్టేట్కి, అండ్ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక బ్యాలెన్స్డ్ వ్యూని పాటిస్తున్నారు. సిస్టమ్ తన పని తను చేసుకుంటా పోతుంది, దాంట్లో మేమేం చేయలేం. అండ్ ఇక్కడ వీళ్ళు సింపుల్గా ఏం చెప్పేస్తున్నారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాడీ, అండ్ దాంట్లో ఉన్న మెంబర్స్ అందరిని కూడా సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేసింది. అండ్ ఈ మూవీని రిలీజ్ అవ్వకుండా పోవడానికి దీని వెనకాల బీజేపీ ఉంది అని వీళ్ళు బీజేపీ మీద బ్లేమ్ వేసేశారు. బీజేపీ ఏం చెప్తుంది, అనమలే చాలా అగ్రెసివ్గా పోటీ చేస్తున్నారు. అండ్ అనమలే గారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సిబిఎఫ్సి సర్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులో మేము బ్లేమ్ చేసేది ఏం లేదు. ఒకవేళ అందులో ఉన్న కంటెంట్ అనేది క్లీన్గా ఉంటే దాంట్లో ఎవరు ఆపేదానికి ఉండదు, ఆ సర్టిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, దాని ప్రకారమే మూవీ రిలీజ్ అవుతుంది, దాంట్లో మేం చేసేది ఏం లేదని సో వాళ్ళు వాదన వాళ్ళు చెప్తున్నారు. లెటెస్ట్ వెయిట్ అండ్ వాచ్. జననాయకన్ మూవీ అన్నది ఎలక్షన్స్ కంటే ముందే రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వచ్చేటప్పటికి కరూర్ స్టాంపేడ్ ఇష్యూ పైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ 2 times విజయ్ గారిని ఎంక్వైరీ చేసింది. సో అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 27, 2025 టీవీకే పార్టీ ఒక మ్యాసివ్ పబ్లిక్ మీటింగ్ని అరేంజ్ చేసింది కరూర్ ఏరోడ్ హైవేలో, అదే వెలుసామిపురంలో. ఇక్కడ ఒక స్టాంపేడ్ జరిగింది. ఈ స్టాంపేడ్లో 41 మెంబర్స్ చనిపోయారు అండ్ చాలామంది కూడా ఇంజ్యూర్ అయినారు. ఈ 41 మెంబర్స్లో 18 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 13 మెంబర్స్ మెన్ ఉన్నారు, అండ్ రిమైనింగ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. అండ్ అసలు ఈ కరూర్ స్టాంపేడ్ ఎలా జరిగింది, దీనికి అసలైన కారణాలు ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, దీని తర్వాత స్టేటు ఈ యొక్క కరూర్ స్టాంపేడ్ పైన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని ఏ విధంగా అరేంజ్ చేసింది, ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీసు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని అరేంజ్ చేశారు, దాంతోపాటు టీవీకే పార్టీ ఏం క్లెయిమ్ చేస్తుంది, ఇటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అసలు ఈ కరూర్ స్టాంపేడ్ అనేది ఎలా జరిగిందో మీకు క్లియర్ కట్గా ఒక పాయింట్కి వస్తారు. అండ్ ఈ సుప్రీంకోర్టుకి ఏ విధంగా వెళ్ళింది, సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇచ్చింది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సిబిఐ ఎంక్వైరీ 12th January 2026. సో 9th January ఏమో ఇక్కడ ఫిలిం అనేది ఆగిపోయింది. కట్ చేస్తే 12th January సిబిఐ విజయ్ గారికి సమన్స్ పంపించింది. సో విజయ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 6 to 7 hours సిబిఐ ఎంక్వైరీ చేసింది విజయ్ గారిని. అండ్ ఈ యొక్క ఎంక్వైరీలో కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం ఆల్మోస్ట్ 90 క్వశ్చన్స్ని అడిగారు. ఆ 90 క్వశ్చన్స్లో ఎక్కువగా వీళ్ళు గ్రిల్ చేసింది విజయ్ గారిని 7 hour డిలే. మీరు రావాల్సిన దానికంటే కూడా ఎందుకు 7 hours లేట్గా వచ్చారు, అలా లేట్గా రావడానికి అసలైన రీజన్స్ ఏంటి,
అండ్ నెక్స్ట్ ఆపరేషనల్ అవేర్నెస్ ఉందా లేదా మీకు, అక్కడ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ఎమ్యూనిటీస్ అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి లేదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. నెక్స్ట్ క్యాజువాలిటీస్ జరుగుతున్న వెంటనే మీరు ఎందుకు అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. విజయ్ గారు చెప్తున్నది ఏంటంటే ఒకవేళ అతను అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ క్యాజువాలిటీస్ పెరుగుతాయి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినాను అంటున్నాడు. కానీ అదర్ పొలిటికల్ పార్టీస్ ఇతను వెళ్ళిపోవడం అనేది చాలా తప్పుగా పోర్ట్రే చేశారని కూడా విజయ్ గారు చెప్పారు అక్కడ. అండ్ దీంతో పాటు ఒక క్యారవాన్ ఇష్యూ కూడా జరిగింది. సో ఇటువంటి అన్ని విషయాలపైన గ్రిల్ చేసి పంపించారు. అండ్ అగైన్ మళ్ళీ 19th January 2026 అంటే నిన్ననే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ సెకండ్ టైం పిలిచారు. సెకండ్ టైం కూడా సిబిఐ విజయ్ గారికి సమన్స్ పంపించింది. సో మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 to 7 hours విజయ్ గారిని గ్రిల్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో. సో అతను కూడా సమాధానం చెప్పారు. వీటన్ని విషయాలు చూసుకున్నట్లయితే కేజీఎఫ్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే పవర్ఫుల్ ప్లేసెస్ మేక్ పీపుల్ పవర్ఫుల్ బట్ హిస్టరీ వాజ్ రాంగ్. Powerful people make places powerful. History tells us that powerful people come from powerful places. History was wrong. Powerful people make places powerful. ఇదంతా ఏంటంటే హిస్టరీ మనకి చదవడం వల్ల 2 నేర్పిస్తుంది. ఒకటి ఏ మిస్టేక్ చేసినామో నేర్పిస్తుంది, అండ్ ఆ మిస్టేక్స్ని ఫ్యూచర్లో చేయకూడదు అని కూడా నేర్పిస్తుంది. అండ్ ఇప్పుడు విజయ్ గారిని చుట్టూ పొలిటికల్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఒకసారి మనం ఏపీ పొలిటికల్లో చూసుకున్నట్లయితే సో జనసేనకు సంబంధించి జనసేనను కూడా చాలా విధాలుగా రిస్ట్రిక్ట్ చేయడం, పొలిటికల్ ర్యాలీస్కి ఆపడం, తర్వాత మీటింగ్స్కి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇలా అంతా చేశారు. అండ్ ఇప్పుడు కట్ చేస్తే ఆ నెగిటివిటీ కాస్త ఇంకా ఎక్కువ పాజిటివ్గా మారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది కూడా 100% విన్నింగ్ రేషియో. 21 సీట్స్కి 21 సీట్స్ విన్ అయ్యారు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అండ్ కట్ చేస్తే ఇదే విధంగా విజయ్ గారిని కూడా పొలిటికల్గా, సివిల్ పరంగా, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను మూవీని రిలీజ్ చేయకపోవడంలో కానీ, నెక్స్ట్ వెంటనే కేసెస్ ఫ్రేమ్ చేయడం కానీ, ఎంక్వైరీస్ అని కానీ, సో ఇతనికి రెస్ట్ లేకుండా చేస్తున్నారు. అండ్ ఇది పీక్ పీరియడ్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి. అలా క్యాంపెయినింగ్ చేసుకోకుండా కూడా ఆపుతున్నారు. అండ్ ఇవంతా కూడా చూస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక పక్క పొలిటికల్ పార్టీసు ఇతన్ని మనం తగ్గించేస్తున్నాం, ఇతని యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ని తగ్గించేస్తున్నాం, ఇతని యొక్క అన్ని విధాలుగా అడ్డుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నెగిటివిటీ అనేది పాజిటివిటీ కంటే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇతను ఇప్పుడు కేవలం తమిళనాడులోనే కాదు, మొత్తం నేషన్ అంతా కూడా ఇక తమిళనాడు పాలిటిక్స్ని చాలా ఈగర్గా చూస్తూ ఉంది. అసలు నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారనేసి. ఈ యొక్క పరిణామాలన్నీ చూస్తుంటే మీరేమంటారు? దీనివల్ల దళపతి విజయ్ యొక్క ప్రెజెన్స్ అనేది పెరుగుతుందా, లేకుంటే విజయ్ యొక్క ఓట్ షేర్ అనేది తగ్గుతుందా? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. మన కన్క్లూషన్కి వచ్చేటప్పటికి విజయ్ గారి ముందు ఉన్నది మెయిన్లీ 2 hurdles. ఫస్ట్ వన్, మూవీ అనేది ఎలక్షన్ కోడ్ రాకముందే రిలీజ్ అవుతుందా లేదా. సెకండ్, అతనికి ఎంత ఓట్ షేర్ వస్తుంది, ఎన్ని సీట్స్ విన్ అవుతారో లేదో చూడాలి. అండ్ ఈ కరూర్ స్టాంపేడ్ అనేది తన మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుందా, నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తుందా అనేది కూడా మనం చూడాలి. అండ్ మీరేమంటారు? ఈ ఎలక్షన్ ఇయర్లో ఏప్రిల్ మేలో జరగబోతున్న తమిళనాడు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో విజయ్ గారు ఎంత మెజారిటీతో విన్ అవుతారనుకుంటున్నారు, అండ్ విజయ్ గారు సీఎం అవుతారా లేదా అన్నది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.